ఒక్కొక్కటి ఇప్పుడు బ్యాంకులు సహకార బ్యాంకుల కుంభకోణాలు కొత్తగా వెలుగులోకి వస్తున్నాయి. వట్టి చెరుకూరు మండలం లేమల్లెపాడుకు చెందినటువంటి సిద్ధార్థ నల్లపాడు జీడీసీసీబీ బ్యాంకులో 10 లక్షల రూపాయలు రుణం తీసుకున్నట్టు వారం రోజులుగా రుణం చెల్లించాలని నోటీసులు వచ్చినాయి. దీంతో సిద్ధార్థ కంగు తిన్నాడు. తాను ఎప్పుడు అసలు ఆ బ్యాంకే వెళ్ళలేదని సన్నిహితులకు చెప్పాడు. ఆ తర్వాత బ్యాంకు వద్దకు వెళ్ళి అధికారులు నిలదీశారు. అయితే సిద్ధార్థ ఆధార్ కార్డును మార్చి అతని పేరు మీద కోల్డ్ స్టోరేజ్లో మిర్చి ఉన్నట్టు, దాని మీద రుణం ఇచ్చినట్టు రికార్డులో ఉన్నట్టు గుర్తించారు. దీంతో సిద్ధార్థ అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు విషయం బయటపడడంతో బ్యాంక్ అధికారులు హుటాహుటిన రుణం తీసుకున్న వాళ్ళ వద్ద నుండి డబ్బులు బ్యాంకుకి జమ చేయించారు. అయితే ఇక్కడ ఇటువంటి అవకతవకలు ఎన్ని జరిగాయో అర్థం కాకుండా ఉంటుందంటున్నారు. ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఈ ఒక్క బ్రాంచ్ నుండే 150 మందికి నోటీసులు వెళ్ళినాయి. చాలామంది తాము రుణం తీసుకోలేదంటూ బ్యాంకు వస్తున్నట్టు తెలుస్తోంది. జీడీసీసీబీ వ్యక్తిగత రుణాలే కాకుండా డ్వాక్రా రుణాలు కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు. గతంలో టీడీపీ నేత ధూళిపాల నరేంద్ర బ్యాంకులో జరిగిన మోసాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం డ్వాక్రా మహిళల రుణాలు కూడా జీడీసీసీబీ నుంచి ఇవ్వచ్చని చెప్పడంతో అనేక డ్వాక్రా సంఘాలు తమ రుణాలను జీడీసీసీబీకి మార్చుకున్నాయి. వీటితో పాటు ప్రాథమిక సహకార సంఘాలు కూడా బినామీ పేర్లతో రుణాలు పొందినట్టు వాటి మీద విచారణ జరిపించాలని అప్పటి టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం జీడీసీసీబీతో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు జరిగిన అవకతవకల మీద కూడా విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ నాయకులకు ఒత్తాసు పలుకుతున్న బ్యాంక్ అధికారులు ఎవరు ఈ అంశం మీద స్పందించేందుకు ముందుకు రావడం లేదు అన్నటువంటిది ప్రధానంగా సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతున్నటువంటి అంశం.